సిగ్నల్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం కేబినెట్ ఆమోదం. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఆ తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్లు. డబ్బు టైం ఆదా అవుతుందన్న కమిటీ. 18వ రాజ్యాంగ సవరణకు సిఫార్సు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు. ఆచరణలో సాధ్యం కాదంటున్న 15 పార్టీలు. పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక. బిల్లును అడ్డుకున్నా కూడా బిల్లు మాత్రం ఆమోదం పొందే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా పెడితే అట్లా ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది, నెగ్గే అవకాశమే ఎక్కువ ఉంటది. ఎందుకంటే తగ్గే అవకాశం ఉంటుంది, నెగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఎక్కువ మంది ఎంపీల సపోర్ట్ ఉంటుంది కాబట్టి అట్లా జరుగు అవకాశం ఉంటుంది. సరే, ఏది జరిగినా కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కాగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జీలతో సహా 32 రాజకీయ పార్టీల ప్రతినిధులు సమర్థించారు. ఇక జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలు ఈ హై లెవెల్ కమిటీ సిఫార్సు చేసింది. కాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంటది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే ఇది ఇట్లా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి అసలు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశంలోని ఓటర్లందరూ లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఒకే టైం కాకపోయినా ఒకే ఏడాదిలో ప్రజలు ఓటేస్తారు. ఇటీవల ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. బుధవారం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో హర్యానా, ఏడాది చివరిలో జార్ఖండ్, మహారాష్ట్రలోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాలు వేర్వేరుగా ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్స్తే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. పిక్చర్ ఇది. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా 100 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఏది అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఇటు పార్లమెంటు అంటే లోక్సభ స్థానాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, అంటే లోక్సభ ఎన్నికలు జరిగినాయి. జరిగినప్పుడు దాదాపు నెలన్నర నుంచి 2 నెలల దాకా జరిగినాయి. ఏది 1వ విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత, 5వ విడత, 6వ విడత, 7వ విడత అని 7 విడతలుగా ఎన్నికలు జరిగినాయి. అది 2 నెలలు అయింది. 2 నెలలు అయితే ఏమైంది? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు తెలంగాణ కానీ లేకపోతే ఇంకో రాష్ట్రం కానీ అక్కడ ఏమైంది? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పేసి ఒక కోడ్ పెట్టిండ్రు. ఆ కోడ్ గుయ్యంగానే ఇక మొత్తం అన్ని కార్యక్రమాలు ఆగిపోవాలి. మన దగ్గర ఎన్నికలు జరగనప్పటికీ, ఒకవేళ మన దగ్గర ఎన్నికలు కంప్లీట్ అయిపోయినప్పటికీ నువ్వు పైసలు తీసుకుపోయినట్టు పైసలు పట్టుకుంటాడు, నువ్వు అది తీసుకుపోయినట్టు ఆయన పట్టుకుంటారు. ఇదంతా కూడా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒకవేళ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకే ఒకవేళ 2 నెలల కాలం పడితే అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించినట్లయితే, అంటే దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు ఒకేసారి నిర్వహిస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకనంటే ఒకవేళ ఒకసారి పెట్టొచ్చు కదా, అన్ని ఒకటేసారి ధన్మని ఒకటే రోజు చేయర్రా అంటే అనడానికి వీల్లేదు. ఎందుకనంటే కేంద్ర బలగాలు కావాలి, తర్వాత ఇక్కడ సిబ్బంది కావాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావాలి. అందరూ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకేసారి నిర్వహించడానికి సరిపోని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విడతలుగా చేయాల్సి వస్తుంది. అట్లా వేయాలంటే దాదాపు నాకు తెలిసి 6 నెలల దాకా పడుతుంది. ఇదొకటి నడుస్తుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ అన్ని ఒక్కసారి స్థానిక సంస్థల ఇట్లా కాకుండా ఎట్టి పరిస్థితులు అంటే సరే ప్రభుత్వాలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచిస్తుండొచ్చు, లేకపోతే నిజంగా కూడా ఒకవేళ జమిలీ ఎన్నికలు జరగడం ద్వారా ఎన్నికల ఖర్చు తక్కువ అవుతుండొచ్చు. మనం దాన్ని కాదనలేము. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి స్థాయిలో తప్పని కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇట్లా తీసుకోవడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఏదైనా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ను నెరవేర్చేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు భయపడతాయి. ఏ ప్రభుత్వమైనా, ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ప్రజల మీద ప్రేమతోటి పనిచేయేది. ప్రజలు
నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు, వస్తేనే పని. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఏది ఉద్యమాలు అటువంటివి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేసి తీరుతాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా అటువంటి పరిస్థితి. అంటే మొత్తం కూడా తెలంగాణలో చాలా మంది విద్యార్థులు, యువత అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి నేపథ్యంలో అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత ఇప్పుడు రకరకాలుగా ఇటువంటి నిర్ణయాలే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ ఉంటేనే కొంతవరకు ప్రజలకు న్యాయం జరిగే, మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు మాత్రం చెప్తున్నారు. ఇది ఇట్లా ఉంటే